హాయ్ ఫ్రెండ్స్. ఇవన్నీ నోరు అంతా తొత్తరగా ఉంది, తినాలనిపిస్తుంది. ఏం చేయాలి? ఏమీ లేవు. కానీ చిన్న బెల్లం ముక్కుంటే చూడండి, ఇంత బెల్లం ముక్కుంటే ట్రై చేస్తున్నాను. తిందాం, మీరు కూడా వచ్చేయండి. ఇంకా ఫ్రెండ్స్, ఏం తోయట్లేదు, ఏమైనా తినాలనిపిస్తుంది. పడుకొని లేసినాక చిన్న బెల్లం ముక్క, చిన్న కొబ్బరి ముక్క ఇంట్లో ఉన్న వాటితో చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకున్నాను, చిన్న కొబ్బరి ముక్క, 2 యాలక్కాయలు మిక్సీ పట్టుకున్నాం సన్నగా. చూడండి, అట్లా పట్టిన తర్వాత ఆ బెల్లం ముక్కను దంచుకొని చిన్న గిన్నెలో వేసి కొంచెం నీళ్ళు పోస్తున్నాను. గ్లాస్ కొంచెం ఎంతగా పోసాను. పంచదార వేస్తున్నాను ఫ్రెండ్స్, సాల్దేమని. టేస్ట్ బాగుంటుందని 2 కలిపితే. కొంచెం నీళ్ళు పోసి తిప్పుతూ పాకం, లైట్ పాకం వచ్చిన తర్వాత చూడండి, లేత పాకం, అది ముదురు పాకం వేసుకుంటే కరకరలాడిద్ది. కొంచెం లేత పాకం లాగానే ఉంది. ఇక పిండి పోసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, పిండి పోసేసుకుంటున్నాం. చిన్న గ్లాసు పిండి పట్టుకుంది. ఎక్కువే తీసుకున్నాను, సరిపోదేమో అనుకుని, కానీ సరిపడంత అది ఉండగట్టేంత వరకు పోసుకున్నాము. సరిపోయేంత వరకు. ఉట్టి పిండి అండి, ఇంట్లో ఎప్పుడు పట్టించుకున్న పిండి ఉంటే ట్రై చేస్తాను. ఏం తోచక బాగా నచ్చినాయి. 5 ఉండలు కలుపుకొని చక్కగా మన చేతిలో గారెల్లాగా చేసుకుని పెనం మీద వేసి కాల్చుకుంటే వావ్, సూపర్గా ఉంది. లోపల కొబ్బరి తగులుతా తింటుంటే ఫ్లేవరు సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చక్కగా వచ్చినాయి. నెయ్యి కూడా వేసుకుని కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ. ఒక లైక్ చేయండి. సూపర్గా వచ్చినాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకోండి. బెల్లం బలం, కొబ్బరి బలం ఇలా చేసుకోండి. వరిపిండితో కూడా చేసేసుకోవచ్చు. ట్రై చేశాను, చాలా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ముక్క దించుకొని సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మనం ప్రత్యేకంగా అన్నీ రెడీ చేసుకుని చేసుకోవాలని లేదు. అప్పటికప్పుడు ఇలా చేసుకుని తినాలనిపించాలన్నప్పుడు, స్వీట్స్ ఏమైనా తినాలన్నప్పుడు ఇలా చేసేసుకొని సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కిందకు ఒక లైక్ కొట్టేయండి ప్లీజ్.